అందరికీ నమస్కారం. వెల్కమ్ టు JR7 మీడియా. నేను మీ యాంకర్ జాస్మిన్. సో ప్రస్తుతం గత 2 రోజుల నుంచి చూస్తున్నాం హెచ్ఎంపీవీ వైరస్ సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేస్తుంది. జనాలందరూ దీనివల్ల చాలా బెదిరిపోతున్నారు. ఎందుకంటే ఇది చైనా నుంచి వచ్చిన వైరస్ అనమాట. ఈ హెచ్ఎంపీ వైరస్ ఏంటి అంటే చైనా నుంచి వచ్చింది. మనందరికీ తెలుసు చైనా అంటేనే చైనాలో ఏదైనా వైరస్ పుట్టింద్రా అంటేనే అది ఆటోమేటిక్గా ఇండియానే కాదు ప్రపంచం అంతటిని కొలాప్స్ చేస్తుంది అని చెప్పేసి అది అందరికీ తెలుసు. ఎందుకంటే మనం కరోనా టైంలో కూడా చూసాము ఎంత చేసినారు ఎట్లా చేసినారు అని చెప్పేసి. సో ఇదంతా పక్కన పెడితే అసలు ఈ హెచ్ఎంపీ వైరస్ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే చైనాలో స్టార్ట్ అయింది. చైనాలో అయితే ఇంకా విజృంభిస్తుంది అని చెప్పుకోవచ్చు. చాలా మంది ఇదే కేసులు అయినాయి ఇప్పుడు. సో ఈ వైరస్ వల్ల చాలా అంటే కొన్ని చాలా ప్రమాదకరమైన విషయమే, అంటే లైక్ కోవిడ్ టైప్లో ఉంది. సో అది కాస్త ఇప్పుడు జపాన్ అండ్ హాంకాంగ్, చైనా ఈ 3 దేశాలలో ఎక్కువగా విజృంభిస్తుంది. ఇప్పుడు అది ఇండియాకి కూడా వచ్చేసింది. సో ఇండియాకి రావడంతో ఇండియా ప్రజలందరూ చాలా భయపడిపోతున్నారు. ఎందుకంటే ఫస్ట్ కేసు మన బెంగళూరులో నమోదైంది. అది కూడా ఒక 8 నెలల చిన్న బేబీ పైన ఈ యొక్క వైరస్ సోకింది. సో దీనివల్ల అందరూ భయపడుతున్నారు. అండ్ బెంగళూరులోనే ఒక 2 కేసెస్ ఇప్పుడు నమోదైనవి. సో అది కూడా చిన్న పిల్లలు. అలాగే ఈ వైరస్ కూడా ఎక్కువగా చిన్న పిల్లలు అండ్ వృద్ధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకే ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది. అండ్ ఎవరికైతే హ్యూమినిటీ పవర్ తక్కువగా ఉంటుందో వాళ్ళపైన కూడా త్వరగా ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది. సో దీనివల్ల ఏమన్నా భయపడాల్సిన అవసరం ఉందా అంటే అంతగా బెదిరిపోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఎందుకంటే చాలా మంది రకరకాలుగా పుకార్లు కూడా వస్తున్నాయి. దానివల్ల చాలా మంది భయపడుతున్నారు. మళ్ళీ కోవిడ్ వస్తుందా, మళ్ళీ కరోనా టైప్లో కోవిడ్ సిచ్యువేషన్ వస్తుందా అని చెప్పేసి భయపడుతున్నారు. సో కోవిడ్ సిచ్యువేషన్ లాగా ఆ లాక్డౌన్లు అంతా అయితే ఏం లేదు. కాకపోతే జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే చైనా వాళ్ళు అయితే చెప్పారు, ఏం చెప్పినారంటే ఏం భయపడకండి, అది మా అండర్ కంట్రోల్లో ఉంది, మేము చూసుకుంటున్నాము అని చెప్పేసి. కానీ ఇక్కడే మనందరము ఏంటంటే గుండె గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే చైనా ఏ రోజు కూడా కరెక్ట్ డైరెక్షన్ అనేది మనకు చూపించదు. ఎందుకంటే లాస్ట్ టైం కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఏం చెప్పినారంటే ఇది మా దేశం వరకే ఉంది, మేము చూసుకుంటాము, పెద్ద ప్రాబ్లం ఏం లేదు అని చెప్పేసి అన్నారు. కాకపోతే అది కాస్త మొత్తం సోకి ఎంతో మంది ప్రాణాలు పోయినాయి, మనందరికీ తెలుసు. కాకపోతే ఇక్కడ ఏంటంటే చైనా గురించి మనకి తెలియందేం కాదు. ఎందుకంటే ఏది కూడా మనం ఒకటి ఉంటుంది కదా, మనం నాశనమైనా పర్లేదు కానీ పక్కనోడు బాగుపడాలిరా చాలు అని చెప్పేసి అంటాం చూసినావా. అది మాత్రం చైనాలో ఉండదు, అందరికీ తెలుసు. నేను ఎట్లా నాశనం అయినానో నాకంటే ఎక్కువ నాశనం కావాలి అని చెప్పేసి అనుకుంటారు. సో అందుకనే వాళ్ళైతే మీరు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పినారు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఎంతకైనా మంచిది మనం జాగ్రత్తలు తీసుకోవడం బెటర్ అని చెప్పేసి నేనంట. కాకపోతే కోవిడ్ లెవెల్లో అయితే ఏం ఉండదు. సో మనందరం ఏం చేయాలంటే మాస్కులు ధరించడం కానీ ఇలాంటివన్నీ మనము చూసుకోవాలి. ఎక్కువగా ఈ హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఎలా ఉంటున్నాయంటే జలుబు ఒకటి, తలనొప్పి ఒకటి, అలాగే బ్రీతింగ్ ప్రాబ్లం, ఊపిరితిత్తులలో ప్రాబ్లం ఉండడం కానీ, ఇది కాస్త మళ్ళీ నిమోనియాకి వెళ్ళిపోవడము, కన్వర్ట్ అవ్వడం, దాని నుంచి ఇంకా ఎఫెక్ట్ ఎక్కువైపోవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో ఎవరికైనా చిన్నగా కొంచెం జలుబు కానీ దగ్గు కానీ కొంచెం ఏమున్నా కానీ ఎక్కువగా చిన్నపిల్లలు కానీ మన ఇంట్లో ముసలి వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే, వృద్ధులు కానీ ఉంటే వాళ్ళకి చిన్నగా ఎఫెక్ట్ అనిపించినా కానీ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవడం చాలా బెటర్ ఈ టైంలో. ఎందుకంటే అది కాస్త ఎక్కువైపోయి నార్మల్ లైట్ జలుబే కదా అని అనుకుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ అది కాదు కాబట్టి సో ఖచ్చితంగా చిన్నది ఏమనిపించినా కానీ హాస్పిటల్స్కి వెళ్ళి మీరు చూపించుకోండి. అలాగే దీని గురించి పెద్దగా ఎవరు భయపడిపోకండి. ఇంకొకటి ఏంటంటే మనం చైనా నుంచి ఏది వచ్చినా ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో కూడా మనకు అర్థం కాదు కాబట్టి, అంటే అఫీషియల్గా మాత్రం ఇంకా ఏది బయటికి రాలేదు. కాకపోతే చైనా పరిస్థితి మాత్రం నిజంగానే అలాగే ఉంది. సో ఇండియాలోకి ఎంటర్ అయింది, బెంగళూరులో 2 నమోదైనాయి అంటే అది ఇంకా టెస్టులు చేస్తున్నారు, ల్యాబ్కి పంపిస్తున్నారు. సో అది మాత్రం నిజం. కాకపోతే ఏంటంటే అది ఇంకా ఎక్కువగా స్ప్రెడ్ అవ్వకూడదు అంటే మనందరం జాగ్రత్తగా ఉంటే అది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. సో అందరూ దీని పట్ల జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలి. అలాగే మెయిన్గా నేను చెప్పాల్సింది ఏంటంటే కాలేజ్ పిల్లలు కానీ లేదంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ ఈవినింగ్ టైంలో ఎక్కువగా బయట తినడం, ఎందుకంటే మనం ఆఫీస్లో ఉన్నా కానీ బస్సులు ఎక్కుతూ లేదంటే మెట్రోస్ ఎక్కుతూ ఇవన్నీ ఎక్కుతూ కొంచెం అక్కడ ఇక్కడ టచ్ చేస్తుంటాం కాబట్టి, అంటే
మెయిన్గా మనకి వైరస్ ఎక్కడి నుంచి బాడీలోకి ఎంటర్ అవుతుంది, కన్వర్ట్ అవుతుంది అంటే ఒకటి షేక్ హ్యాండ్స్ ఇవ్వడం, లేదంటే తుమ్ముతూ ఉంటారు. అందరి జనాలలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒకరి హ్యాండ్ పైన మనం ఒకరు టచ్ అవుతుంటుంది కాబట్టి సో ఇంకా ఎక్కువగా బయట తింటుంటాం, అంటే ఆకలేసి కానీ అలా ఈవినింగ్ టైంలో ఎక్కువగా స్నాక్స్ అలా బయట తింటుంటారు కాబట్టి సో జాగ్రత్తగా ఉండండి. బయట ఏవి తినకుండా, ఒకవేళ అలాంటి సిచ్యువేషన్లో మీరు ఉన్నారు అని అంటే లైక్ ఏదైనా యూజ్ చేస్తూ కొంచెం హ్యాండ్ వాష్ చేసుకోవడం కానీ ఇలా చేస్తూ అంటే కేర్ఫుల్గా ఏది తీసుకున్నా కానీ కేర్ఫుల్గా చేయండి. ఎందుకంటే లైక్ దీనివల్లనే కన్వర్ట్ అవుతుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని రోజులు తినకుండా ఉన్నా బెటరే అని చెప్తా. ఎందుకంటే ఈ హ్యాండ్స్ వల్ల, ఈ తుమ్ముల వల్ల, వీటి వల్ల అన్నిటి వల్ల మనకు కన్వర్ట్ అవుతుంటుంది కాబట్టి సో కొన్ని రోజులు బయట తినడం ఆపేస్తే బెటరు. సో జాగ్రత్తలు తీసుకొని అందరూ మాస్క్ ధరించాలని చెప్తున్నాను. ఎందుకంటే వైరస్ అనేది చిన్న విషయం కాదు, అందులోనూ మనం భయపడాలి దేనికైనా అంటే అది చైనా నుంచి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మనం భయపడాల్సిందే. కాకపోతే దానికోసం అంతలా లాక్డౌన్ టైప్లో లేదంటే కరోనా టైప్లో భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భయమే సగం చంపేస్తుంది మనిషిని. సో మరీ అంత భయపడిపోకుండా ఈ వైరస్లు వచ్చినప్పుడే అని కాదు, ఎప్పుడైనా కానీ మనం హెల్త్ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి సో మాస్క్ అనేది బయటకు వచ్చినప్పుడు వాట్ ఎవర్ ఇంకేదైనా మన జాగ్రత్తలు మాత్రం మనం తీసుకోవాలి. సో దీని గురించి ఎవ్వరు ఎక్కువగా టెన్షన్ పడి మొత్తం అంతలా బెదిరిపోయి అంత హంగామా అయితే ఏం అవ్వకండి. కాకపోతే చిన్నపిల్లలు, వృద్ధులపైన ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి సో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.